క్యాలీఫ్లవర్ పువ్వుతోని కర్రీ ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం క్యాలీఫ్లవర్ పువ్వుని ముందైతే మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెడితేనే మంచిగా దాంట్లో ఉన్న అంటే కొంతమందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. ఏంటంటే పురుగులు గిట్ల ఉంటాయేమో అన్న డౌట్ అయితే కంపల్సరీగా ఎవరికైనా ఉంటాయి. అలాంటి డౌట్ మనకు లేకోకుండా ఉండాలంటే మనం ముందైతే క్యాలీఫ్లవర్ని అయితే శుభ్రంగా ఉడకబెట్టుకొని మరీ చేసుకోవాలి. ఎలా ఉడకబెడుతున్నాను చూడండి. ముందైతే మనం వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసేసాను. కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అలానే మనం కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మరగబెట్టుకోవాలండి. అది మరిగేలోపు నేనైతే ఇక్కడైతే క్యాలీఫ్లవర్ని అయితే కట్ చేద్దామని అయితే తీసుకున్నాను. మా వారైతే అనుకోకుండా తీసుకొచ్చిండు క్యాలీఫ్లవర్. ఇది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ మొత్తం పూర్తిగా చూడండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఈ కర్రీ ఎలా చేయాలో మీకైతే తెలుస్తుంది. మంచిగా చపాతీలు చేసుకున్నా కానీ మనం రోటీలు చేసుకున్నా కానీ ఈ కర్రీ వేసుకొని తింటే ముక్కలుగా చికెన్ ముక్కల్లాగా బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మొత్తం అయితే ప్రాసెస్ చూద్దాం. మనం ఇలా అయితే మంచిగా కట్ చేసుకోవాలి. పువ్వులను విడివిడిగా తీసేసుకొని ఇక చిన్నగా కట్ చేసుకోవాలి. మన ఇష్టము ఎలా కట్ చేసుకోవాలన్న. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో ఒక్కసారి చెప్పన. మంచిగా దీన్ని అయితే పకోడీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, మంచిగా అన్నంలో చికెన్ పకోడీలాగా వాటిలలో చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్తోని మనం వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు, హల్వా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఎమ్మీ అయిన ఫుడ్ ఇదైతే చాలా మంచిది. పిల్లలు కూడా ఆరోగ్యంగా తింటారు. పిల్లలకి ఎంతో ఇష్టమైంది. ఈ పువ్వును చూస్తుంటే వాళ్ళకి ఎగ్ పొడి గుర్తొచ్చింది. అట్లా గుర్తు రావటం వల్ల ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ఈ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. మనం అలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మా పిల్లలు అయితే ఇదైతే చెయ్యి క్యాలీఫ్లవర్ చేయి మమ్మీ అని అయితే నన్ను అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అయితే నేను ఇలా అయితే రెడీ చేస్తున్నాను. ఈ కర్రీ ఇక ఇలా చేసుకుంటూ మనం తినాలంటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అన్నది ఫుల్ వీడియో మొత్తం చూడండి. మధ్యలోనైతే అస్సలు ఆపబోకండి. ఇలా మంచిగా సన్నగా అయితే మనమైతే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయొద్దు. కొద్దిగా పువ్వు ఉండేలాగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనం ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల పసుపు ఉన్నది కదా, పసుపు అన్నది ముక్కలకు పట్టిద్ది, ఉప్పు ముక్కలకు పట్టి ముక్క టేస్ట్ ఉండిద్ది. మనం కర్రీలో చెయ్యకముందే ముక్క తిని చూడండి ఆ టేస్ట్. వాటర్ అయితే కాగేసాయి, మంచిగా ఉడుకుతున్నాయి. బాయిల్ అయ్యేటప్పుడు మనం మంచిగా దగ్గరుండి ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. క్యాలీఫ్లవర్ అయితే ఇప్పుడైతే వాటర్లోనైతే వేసేస్తున్నాను నేను. ఎప్పుడైనా దాన్ని శుభ్రంగా మనం ఒక కాసేపు తెరలనిస్తే అందులో ఉన్న డస్ట్ అన్నది పోయిద్ది. వైట్ పురుగులు అన్నవి ఉంటాయి. నేను అబ్జర్వ్ చేశాను. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అబ్జర్వ్ చేసి పిల్లలకి ఇలా పెడితే బాగోదు అని నేను వాటర్లో ఉడకబెట్టి ఈ కర్రీ చేస్తున్నాను. దీంట్లో ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలు నేను చేస్తాను కూడా. ఇవన్నీ నాకైతే వచ్చు, ఎలా చేయాలో ప్రాసెస్ వీడియోస్లలో నేనైతే చేసి మీకు చూపిస్తాను. ఒకసారి కర్రీ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లలో అయితే చేశాను కూడా. ఇది రెండోసారి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని ఇప్పుడు చేస్తున్నాను. ఇక కర్రీలోకి కావాల్సినవి అయితే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేస్తున్నాను. ఇక ఈ సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా మగ్గి గ్రేవీ అన్నది వస్తూ ఉంటుంది. టమాటా సన్నగా కట్ చేయటం వల్ల పేస్ట్ లాగా అయింది. ఉడకబెట్టింది చూసారు కానీ నేనైతే ఇలా జల్లెడ అయితే తీసేసాను. తర్వాత మనం ఒక గిన్నె తీసుకోవాలి, కళాయి తీసుకొని గ్యాస్ ముట్టేసుకొని తాలింపు చేసుకోవాలి. ఆయిల్ అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసి మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యాక ఆనియన్స్ వేయటం వల్ల తొందరగా మగ్గుతాయి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ అయితే వేసి మగ్గబెట్టాను. పచ్చిమిర్చి కూడా వేసాను. కలిపేసుకోవాలి. రెండు కలిపేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. జీలకర్ర కూడా వేసాను. మీ అందరికీ తెలిసింది ఏంటంటే అన్ని దినుసులన్నీ వేసుకొని చేసుకోవచ్చు, కానీ పిల్లలు తింటారు కదా, ఇలా సింపుల్గా మంచిగా చేసుకోవచ్చు. ఓన్లీ ఇది పిల్లలకి, గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి ఇట్లా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్లా చేసుకోవచ్చు. సో కొంచెం పసుపు కూడా వేసి మంచిగా మగ్గ పెడుతున్నాను. తిప్పేసుకోవాలి. వాటర్లో ఒకసారి పసుపు వేసాక
కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకున్నా ఏం కాదు. టమాటాలు అయితే సన్నగా కట్ చేశాను కదా, టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. తిప్పేసుకొని మగ్గబెట్టుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ మగ్గి మంచిగా గ్రేవీ తయారైద్ది. ఆ టైంలోనైతే మనం ముక్కలైతే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే కాసేపు అయితే మనం మగ్గనిద్దాము, మంచిగా మగ్గుతాయి. ఆ టైంలో మనం మాట్లాడుకున్నాము. ఇక్కడైతే సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఈ మగ్గేలోపు మనమైతే ఇక తర్వాత ఏదో ఒక పని చేసుకోవచ్చు. నేనైతే ఈ మగ్గేలోపు ఏదో ఒకటి ఇంట్లో పని అయితే చేసుకుంటాను. ఒక్కసారే నాకు పనులన్నీ అయితే కావు. ఇలా కర్రీ చేసుకుంటూ నేను పని చేసుకుంటూ ఉంటాను. ఇక మగ్గటానికి అయితే మూత పెట్టేస్తున్నాను. ఈ కళాయి ఎక్కువ శాతం నేనైతే యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్ని విధాలుగా వాడి ఖరాబ్ చేసుకోవటం నాకైతే ఇష్టం ఉండదు, అందుకే యూజ్ చేయను. క్లాలీఫ్లవర్ అయితే ఇప్పుడైతే ఉడకబెట్టిన క్లాలీఫ్లవర్ కట్ చేశాను కదా, మంచిగా గ్రేవీ తయారైన తర్వాత అయితే వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం అయితే కలపాలి. కలిపితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అట్లా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక్కసారే కాకోకుండా మొత్తం కర్రీలోకి కలిసేలాగా కలుపుకోవాలి మనం. అప్పుడు ముక్కలకు అన్నది పట్టేసి గ్రేవీ మంచిగా ఉడికిద్ది. మూత పెట్టేసుకుంటే ఉడికిద్ది. ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇట్లా మన కర్రీ కావాలంటే 45 మినిట్స్లో కర్రీ అయితే నాకైతే రెడీ అయిపోద్ది. మీరు ఎలా చేస్తారో, ఎన్ని నిమిషాలు పట్టిద్దో నాకైతే కామెంట్ చేయండి. నేను ఇలా చేస్తాను. ఇలా ఉడకబెట్టుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది, లేటు పట్టదు, తొందరగా అయ్యిద్ది. మామూలుగా ఒక్కోసారి ఏం చేస్తారంటే కడిగేయొద్దు. ఇక నేను చెప్పాను కదా, తర్వాత ఏదో ఒక పని చేయాలి అనుకుంటానని చెప్పాను కదా, అందుకే అది ఉడికేలోపు ఇక్కడైతే పాలు కాగబెడదామని పాలైతే పెట్టేసాను. పాలు కాగుతున్నాయి. మనం ఒక్క ప్రాసెస్లోనే ఉండొద్దు, ఇంకో ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. అందుకే నేను ఇగో ఇలా అయితే మగ్గేసాయి. మనం మగ్గేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ముక్క మెత్తబడ్డదా లేదా, ఎలా ఉంది ఏంటి అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను చేసేటప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు మంచిగా ఒక ఇంట్రెస్ట్తో చేసామంటే ఆ కర్రీ మస్తు వస్తుందండి. నేనైతే అలా చేస్తూ ఉంటాను. దీంట్లో విటమిన్స్ అన్నీ మంచిగా ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. మేము ఎక్కువ శాతం తినము, ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాను నేను కూడా, అప్పుడే తినేస్తాను. ఇక కారం అయితే వేసేసాను, 1 స్పూనే వేసాను. సాల్ట్ 1 స్పూన్ వేసాను. పిల్లలు తింటారు కదా, నేను అందుకే తక్కువ వేసాను. స్పైసీగా ఉండాలి అంటే పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఇలా సెట్ అయిద్దని నేను ఇలానే వేసుకున్నాను. తర్వాత మెంతు పొడి ఉంటే అది కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. మనం ఇలా వేయటం వల్ల, అన్నీ వేయటం వల్ల టేస్టు అచ్చం మటన్ చికెన్ కర్రీ లాగా చాలా బాగుంటుంది. నాకు ఇలా అంటే చాలా ఇష్టము, అందుకే ఇలా అయితే చేస్తాను. మొత్తం అయితే ఇప్పుడు కలిపేసుకోవాలి. మనం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసుకోవాలి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కలిపేసాను కదా, చూస్తున్నారు కదా, ఇలా మగ్గుతూ ఉండాలి. మగ్గబెడుతున్నాను. ఒక్కోసారి మనం మూత పెట్టచ్చు, ఒక్కోసారి మూత పెట్టుకోకుండా కూడా చేయొచ్చు. నేను ఇక వాటర్ కూడా యాడ్ చేశాను. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ వేయటం వల్ల మంచిగా మసాలా అంతా ఇదంతా పట్టేసింది ముక్కలకి, టేస్ట్ ఉంటుంది. మగ్గిద్ది కదా కాసేపు, ఒక 5 మినిట్స్ మగ్గిద్ది కదా, మంచిగా అన్నీ అయితే పట్టేస్తాయి. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల్లో మూత మళ్ళీ తీసేసుకోవాలి. తీసి చెక్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటన్నది. ఇక లాస్ట్ కోటింగ్ అయితే కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర లాస్ట్ కోటింగ్ వేసుకోవాలి. ఇక ఈ ప్రాసెస్ మొత్తం చికెన్ ప్రాసెస్ లాగే ఉంటుంది. నాకు ఇట్లా అయితే వచ్చు. తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నది అంత చెప్తాను. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా పెట్టాలన్న ఆలోచనతోనైతే రెడీ చేస్తున్నాను. ఇగో రెడీ అయితే అయిపోయింది. ఒక్కసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనము చేసుకోవాలి. ఇప్పుడైతే కలిపేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసుకోవటమే. ఇగో ఇలా అయితే సింపుల్ ప్రాసెస్గా ఇలా అయితే చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి అని లంచ్ బాక్స్ కోసం అయితే నేనైతే రెడీ చేశాను. ఇగో చూస్తున్నారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. అన్నం కూడా వేడి అన్నంలోనైతే కలిపేస్తున్నాను. ఇక మా పండు లేసి అంటాను కదా, మమ్మీ కోడిగుడ్డు కర్రీ చేసావా అని అయితే అడుగుతుండు. ఇది కోడిగుడ్డు కర్రీనో ఏం కర్రీనో మీకు తెలుసు, మీరు కామెంట్ చేయండి. ఇక ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే కలిపి అయితే పెడుతున్నాను. వాళ్ళు ఇక కలిపితే క్యారేజ్ కట్టేద్దామని అయితే కలుపుతున్నాను. ఇక మా చిన్నోడు అంటుండు తినిపి మమ్మీ అని అయితే ముందే చెప్తుండు నాకు.
నేను నచ్చింది ఆ కర్రీ నచ్చింది కదా, అందుకే తినిపి అంటుండు. ఎగ్గుంది అంటుండు. ఇల్లు ఎగ్గుందో క్యాలీఫ్లవర్ ఉందో మీకు తెలుసు కదా. అట్లా మాయ చేసి మనం పెట్టవచ్చు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కదా, ఇలా మాయ చేసి కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను క్యారేజీలల్లా కట్టేస్తున్నాను. ఇది పెద్దోడికి, చిన్నోడికి నడిపోడికి అయితే తర్వాత అయితే కడతాను. ముందైతే పెద్దోడు 7:30 కల్లా వెళ్ళాలి, అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గా పొద్దున్నే మార్నింగ్ ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. రోజుకొక రకమైతే చేసి పెట్టవచ్చు. నేనైతే ఈరోజు అయితే ఇది చేశాను.